హాయ్ అండి, శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. అన్నము టిఫిన్స్లోకి సూపర్ కాంబినేషన్ తెలంగాణ స్టైల్ టమాటో నువ్వుల పచ్చడి. ఇది నీరు ఎక్కడ ఉపయోగించలేదు కాబట్టి 4-5 రోజులు అయితే ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే వారం 10 రోజులు ఉంటుంది. నేను చేసిన పద్ధతిలో టమాటో చట్నీ ప్రిపేర్ చేసుకోండి. ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ తినడం మాత్రం నేను పక్కాగా చెప్తున్నాను. ఎలా చేశాను అన్నది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. దీనికి నేను 1/2 కేజీ టమాటో, 2 స్పూన్లు అయితే తెల్ల నువ్వులు, 3 వెల్లుల్లి రెబ్బలు, 1 చెంచా ధనియాలు, 1 చెంచా మెంతులు, 1 చెంచా జీలకర్ర, 1 చిన్న రెబ్బ చింతపండు, 2 ఎండుమిర్చి, 20 అయితే పచ్చిమిర్చి, కారం ఉన్న పచ్చిమిర్చిని తీసుకోండి. చాలా బాగుంటుంది. ఈ తెలంగాణ స్టైల్లో ఈ టమాటో నువ్వుల పచ్చడి తిన్నారంటే ఆహా ఏమి రుచి, అండం మాత్రం తప్పదు. ఇది చపాతీ, దోశ, ఇడ్లీ, వేడి వేడి అన్నంలోకి చాలా సూపర్ టేస్ట్ అండి. కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు మూకుడు పెట్టుకొని మనం ప్యాన్లో మెంతులు, అలాగే జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చక్కగా ఎర్రగా వేయించుకోండి. మరీ మాడిపోకూడదు. ఇవన్నీ వేగిన తర్వాత తెల్ల నువ్వులు వేసుకొని చిటపటమనే వరకు వేయించుకొని దింపుకోవాలి. తెల్ల నువ్వులు వేయించేటప్పుడు ఈవెన్గా అన్నీ ఒకేలాగా వేగాలి అంటే కొంచెం నీళ్లు చిలకరించండి. చిలకరిస్తే చక్కగా అన్నీ కూడా ఒకేలాగా వేగుతాయి. ఈ టమాటో చట్నీ ఎవరు తినరు చెప్పండి? ఎక్కువ మంది ఇష్టపడే పచ్చళ్ళలో ముందు వరుసలో ఇదే ఉంటుంది. దీన్ని రకరకాలుగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఎప్పట్లా కాకుండా ఈసారి కాస్త వెరైటీగా తెలంగాణ స్టైల్లో నువ్వులతో కలిపి టమాటో పచ్చడి తయారు చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. తిన్న కొద్దీ కూడా ఇంకా తినాలి అనిపిస్తుంది. పైగా దీన్ని ఎవరైనా చాలా తక్కువ సమయంలో ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పటికే ఈ పచ్చడి చాలామందికి తెలిసే ఉంటుంది. నేను మరొకసారి నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో మీకైతే చూపిస్తున్నాను. చూసారా? ఈవెన్గా చక్కగా ఎర్రగా, మరీ మాడిపోయింది అనుకోండి నువ్వులు బాగుండదు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించుకున్న నువ్వులు, అలాగే ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను 1/2 కేజీ టమాటాలు తీసుకున్నానని చెప్పాను కదా. వీటిని శుభ్రంగా కడిగి గుడ్డపెట్టి తుడిచేసుకొని చక్కగా చిల్లుల తట్టులో వార్చుకోండి. దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న తెలుపు పదార్థాన్ని తీసేసి, ఎందుకంటే ఒక్కొక్కసారి అందులో పురుగులు వస్తాయండి. ఇప్పుడు ఫ్రెష్గానే ఉన్నాయి టమాటోలు. వీటితో పచ్చళ్ళు కూడా ఇప్పుడు పెట్టుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని నూనె వేసుకోండి. నూనె వేసి నేను ఇందులో అయితే ఒక 20 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. కారం ఉన్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ వేగేటప్పుడు మనకి పైన పచ్చిమిర్చి తెల్లగా కనిపిస్తుంది. అప్పుడు వేగాయి అని తెలిసినప్పుడు తరిగి పెట్టుకున్న ఈ టమాటో ముక్కలు వేసుకొని పసుపు వేసి అవి మెత్తగా మగ్గేదాకా ఉంచుకోవాలి. పచ్చిమిర్చి టమాటో చక్కగా మెత్తగా మగ్గాలి పసుపు వేసి. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న చింతపండు రెబ్బ వేయండి. ఎన్ని టమాటోలు వేసుకున్నా ఏ పచ్చడైనా సరే మనం చింతపండు రెబ్బ వేస్తే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. తర్వాత పసుపు, తగినంత ఉప్పు ఇందులోనే వేసి మూత పెట్టైనా సరే, లేదు అన్న చక్కగా మగ్గించుకోవాలి. ఇలాగ టమాటోలు అన్నీ పచ్చిమిర్చితో మగ్గాయి అన్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడి చల్లారిన దాకా పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మనం జార్లో వేసి మిక్సీలో చేస్తే వేడికి జారు ఇదైపోతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర రుచికి యాడ్ చేసుకోండి. చూడగానే మనకి తెలుస్తుంది మెత్తగా టమాటోలు అయితే గుజ్జుగా మనకి మగ్గాయి అని తెలుస్తోంది. ఇప్పుడు నేను పెద్ద జార్లోకి తీసుకున్నాను. ఇందాక చిన్న జార్లోకి తీసుకున్నాను ఈ నువ్వుల పొడి. దానికి సరిపోదేమో, ఒకవేళ పైకి తన్నేస్తుందేమో అని వేడిది పెద్ద జార్లోకి వేసుకున్నాను. వేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు, ఇప్పుడు ఉప్పు సరిచూసుకోండి. ఇందాక వేసాం కానీ సరిచూసుకొని చక్కగా దాంట్లోకి ఇప్పుడు వేయించి పెట్టుకున్న మగ్గించిన టమాటోలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొత్తిమీరతో వేసేయాలి. వేసి చల్లారిన తర్వాతే దాన్ని మిక్సీ చేసుకోండి, లేదంటే మూత పైకి ఎగురుతుంది. చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బలు అయితే నేను 3 వేసానండి. చిన్నవి కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఉప్పు సరిచూసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు పడుతుందేమో అనుకున్నాను. అలాగే కొంచెం ఉప్పు సరి చేసుకున్నాను. చూసారా? తెలంగాణ స్టైల్లో టమాటో నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీనికి మరి మనం పోపు వేసుకోవాలిగా. పోపుకి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, 1 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసి చక్కగా చిటపటలాడి మంచి సువాసన వచ్చినప్పుడు పచ్చళ్ళలో వేసేసుకోవాలి. అయితే ఎంతో రుచికరంగా కమ్మని టమాటో నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వేడి అన్నము, ఇడ్లీ, దోశ, చపాతీలా దేనిలో వేసుకు తిన్నా కూడా టేస్ట్ సూపర్ అద్భుతంగా ఉంటుందండి. అలాగే ఈ పచ్చడిని మనం నీళ్లు లేకుండా రుబ్బుకున్నాం కాబట్టి ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు టమాటోలు ఎక్కువ వస్తున్నాయి కదా సీజనల్గా. దీన్ని చేసి మనం రోజుకొక వెరైటీగా టమాటో పచ్చడి చేసుకు తింటే ఆహా అద్భుతంగా ఉంటుంది. లొట్టలేసుకుంటూ తింటారు.
నచ్చిందా టమాటో నువ్వుల పచ్చడి తెలంగాణ స్టైల్లో? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీ లైక్ నాకు చాలా అవసరం. లైక్ ఇస్తే నా వీడియో ఇంకొంచెం సజెషన్లోకి వెళ్తుంది. ఉంటానండి, మీ పార్థ.